పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తూ ఉంది. ఎన్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లు ఆ పని చేస్తున్నారు. ఇప్పుడు ఎన్ని పాతవన్నీ మనం ఏం చేశారంటే, మీరేం చేశారంటే పాత రోజుల్లో ఇవి నేను స్టార్ట్ చేసినప్పుడు డెమాన్స్ట్రేట్ చేశాం, మీరు అక్కడ ఆగిపోయారు. నాకు షోకేస్ చేసి చూపిస్తున్నారు. అది కాదు, వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ మారాయా లేదా? సార్ ఖచ్చితంగా మారాయి సార్. ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ కూడా ఎక్కువ లైవ్లీహుడ్ ఇక్కడ తిరుపతి సార్. అది మనకు అర్థమైంది, కొంతవరకు మారాయి కానీ మీ ఆదాయం గణనీయంగా మారలేదు. నేను ఎన్నేళ్ళు ఇప్పటికీ 30 ఏళ్ళు. నేను ఎప్పుడు స్టార్ట్ చేశాను? 96, 97 స్టార్ట్ చేశాను. 97, 98 10,000 నుంచి 20,000 ఉంటారు సార్. అప్పట్లో రామలక్ష్మణ్ ఉంటే ఆవిడ పెట్టి ఇవన్నీ చేసేవాళ్ళు, పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి. అక్కడే కొంతవరకు అవి మీకు ఒక సెక్యూరిటీ వచ్చింది కానీ ఇంకా ఎకనామిక్ ఇండిపెండెన్స్ రాలా. ట్రాకర్, లైవ్లీహుడ్ ట్రాకర్ అని పెట్టి వాళ్ళందరినీ ఎవ్రీ మంత్ కూడా వాళ్ళ ఆదాయాన్ని అన్ని కూడా అనలైజ్ చేశారు కానీ కరెక్ట్ యాక్షన్స్ లేదు. ఇప్పుడు సార్ మేడం కూడా సపోర్ట్ చేస్తారు. మీ మేడం ఉంది, ఐఏఎస్ చదువుకున్నారు, వచ్చారు, ఫైర్ ఉంది, చేయాలి కదా. నాకు రిజల్ట్స్ కావాలి, అది నేను చెప్పేది. ఇక్కడ క్లాత్ వెండింగ్ మిషన్ మనము మన రైతు బజార్లో పెట్టాం సార్. తర్వాత ఇప్పుడు మార్కెట్లో పెడుతున్నాం సార్. ఇది క్యూఆర్ కోడ్ ద్వారా చేయొచ్చు, క్యాష్ కూడా పెట్టచ్చు సార్. క్యాష్ ఇది క్లాత్ బ్యాగ్స్ రైతు బజార్ పెడతారా సార్? బ్యాగ్స్ Yes sir, 10 rupees per bag sir. You'll have to insert the notes here sir. No sir, straight. Straight sir. No, like this sir. Yeah, fully here. Yes sir. So now bag is being vended. You can collect the bags there sir. ఒకే వెరైటీయా? Yes sir. మనం సైజెస్ కూడా పెట్టచ్చు సార్. క్యూఆర్ కోడ్ కూడా ఉంది సార్. ఒక్కొక్క దానికి ఒకటే పెట్టచ్చునా, ఒక్కొక్క దాంట్లో ఇంకా కూడా పెట్టచ్చునా? మల్టిపుల్ డిఫరెంట్ సైజెస్. 2-3 variants we can have on the same యా. cloth bag vending machines. లాస్ట్ మీటింగ్ లో చెప్పారు ఆల్టర్నేటివ్స్ కూడా ప్లాస్టిక్ మనం బ్యాన్ ఇప్పుడు చేసేటప్పుడు ఎంత, వాట్ ఇస్ ది కాస్ట్ ఈ మిషన్? 2.5 lakh rupees sir. 2.5 lakhs. వర్కౌట్ చేయండి, దిస్ ఇస్ ఎ గుడ్ సైన్. గుడ్. ఏంటో ఇది డోర్ టు డోర్ కలెక్షన్ మన ఇందాక ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ తూకివాకలో మీరు ఆల్రెడీ చూసిన ప్లాన్ సార్. సర్క్యులర్ ఎకానమీ కలెక్షన్ సార్. ఇక్కడ నుంచి GTS కి పోతుంది సార్. మనం నేమ్ ఏం పెడుతున్నాం నారాయణ? మీ ముగ్గురు రండి ఇప్పుడు నా ఫ్లైట్లో. మీకు అది తెలుసాలి, మీరు మీ నలుగురు రండి, పట్టాభి మీ నలుగురు రండి. పోతూ పోతూ క్లారిటీ ఇవ్వాలి, ఎందుకంటే దీన్ని లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎగ్జిబిషన్ కొరకు పరిమితమైంది. ఎగ్జిబిషన్ కాదు, రిజల్ట్ ఓరియంటెడ్గా ఉండాలి ఎవ్రీథింగ్. డిస్కస్ చేసుకున్నాం సార్. మీరు రండి, ఫ్లైట్లో రండి, నేను క్లారిటీ ఇస్తాను. ఓకే అమ్మా. లెగసీ వేస్ట్ కూడా రెమ్యూనేట్ చేస్తాం. ఓవరాల్గా ఈ కాన్సెప్టే వేరమ్మా. 15 ఏళ్ళు మునుపు, 10 ఏళ్ళ మునుపు పెట్టింది. 17, 18 మోడల్ టౌన్షిప్ కింద. దాంట్లో ఏంటంటే మొత్తం కూడా సెగ్రిగేషన్, సెపరేషన్, ఎవ్రీథింగ్, రీసైక్లింగ్, వన్ ప్లేస్లో అన్ని సొల్యూషన్ చేయండి. అలా ఒక లెవెల్కి వచ్చి 5 ఏళ్ళు బ్లాంక్ అయిపోయింది. విల్ వర్క్ ఇట్ అవుట్. నమస్కారం. ఏంటా ఏం చేస్తున్నావు? ఇంకో సేవియర్స్ అని వీళ్ళు వాలంటరీగా ఒక గ్రూప్ ఫామ్ అయ్యి సార్. ప్లాస్టిక్ ఎక్కడ మీ నేటివ్ ప్లేస్? చంద్రగిరి. ఇప్పుడు ఏమేం చేస్తున్నావు నువ్వు? సార్ నేను ఎక్కువ ప్లాస్టిక్ ఫ్రీ తిరుపతి గ్రూప్లో ఉండి మేము ప్లాస్టిక్ అవేర్నెస్ కల్పిస్తూ వచ్చాం సార్. దాంతోపాటు ఇంకా సర్వీసెస్, వాటర్ మేనేజ్మెంట్ పైన, ఇంకా ఇతర ప్లాంటేషన్ పైన కూడా చేయాలని చెప్పేసి ఎక్కువ సేవియర్స్ ఆఫ్ తిరుపతి అని చెప్పేసి పేరు మార్చి రిజిస్ట్రేషన్ చేసుకొని. ఎంతమంది ఉన్నారు మీరు? సార్ ఒక 344 మంది సభ్యులు ఉన్నాం సార్. ఓకే. వీళ్ళ తరఫున మీరు ఒక ఫెలిసిటేట్ చేస్తున్నారు సార్. ఓకే, ఒకరు మాట్లాడండి, చెప్పండి. రావుకేదు పూజ అప్పుడు ఈ బ్యాగ్లో పెట్టి 5 రూపాయలు పడుతుంది సార్. మనం ఛార్జెస్ 5,000 సార్. టెంపుల్స్ అన్నింటిలో పెట్టి ఈ వేస్ట్ మేనేజ్మెంట్ బ్యాగ్స్ తెలిస్తే వాళ్ళు పోయే పూజలు కానీ ఇవన్నీ పెట్టారు సార్. ఇది మహిళలకి ట్రైనింగ్ ఇచ్చి లోకల్ మార్కెట్. కలెక్టర్ గారు ఇవన్నీ మీరు ఇవన్నీ ఇక్కడ ఇచ్చేయండి. మీరు కూడా ఇలాంటి బ్యాగ్స్ అన్నీ ఆల్ టెంపుల్స్లో కూడా ప్రోత్సహించండి. అలాంటి వెండింగ్ మిషన్స్ పెట్టేయండి. ఇటు కూడా అలాంటి వెండింగ్ మిషన్స్ పెడితే ఈజీగా ఉంటాయి. పెట్టారండి సార్. అన్ని దగ్గర పెట్టమంటారు సార్. నమస్కారం. మీరేం చేస్తున్నారా? హరికృష్ణ సార్, కొత్తపేట మండలం పుత్తనవారిపల్లి గ్రామం, అన్నమయ్య జిల్లా సార్. నేను BFA చదువుకున్నాను. నేను మా ఊరి మీద ఇష్టంతో నేను మా ఊర్లో ఈ యూనిట్ స్టార్ట్ చేశాను సార్. ఏ ఊరు మీది? మాది పుత్తనవారిపల్లి గ్రామం సార్, అన్నమయ్య జిల్లా. ఎన్ని ఉన్నాయి కొబ్బరి చెట్లు?
కొబ్బరి చెట్లు మా ఫ్రెండ్ తోట ఉంది సార్, 1.5 ఎకరం ఉంది. దాంట్లో కాయలు నేను తీసుకొని ఆ కాయని పిచ్చుకలకి గూడు తయారు చేస్తాను సార్. ఆ చిప్పుల్ని వచ్చి నేను క్రాఫ్ట్ ఐటమ్స్ తయారు చేస్తాను సార్. ఇవి లోకల్గా మార్కెట్లో సేల్ చేయడం అట్లా చేస్తాను. దీంట్లో ఉన్న యూజ్ ఏంటంటే రూరల్గా ఉండే ఉమెన్కి కన్నా నేర్పించామంటే చిన్న కుటీర పరిశ్రమలాగా చేసుకొని వాళ్ళు ఒక్కొక్కరు ఒక 10,000 సంపాదించుకునే దానికి కూడా అవకాశం ఉంది సార్. ఇప్పుడు నీ అనుభవంలో ఎంత సంపాదిస్తున్నావు? నేను నెలకు 20,000 సంపాదించుకుంటాను సార్. నేను ఆన్లైన్లో కొంచెం సేల్ చేస్తాను. అంటే ఆ 1.5 ఎకరాల్లో వచ్చే వేస్టేనా? అంటే అది నాది కాదు సార్, 1.5 ఎకరాలు వచ్చేది. బయట కూడా తీసుకొస్తారా అక్కడేనా? నాకు రూరల్గా ఉమెన్ కొంతమంది ఇస్తారు సార్, వాళ్ళే స్వచ్ఛందంగా ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన దానికి నేను వాళ్ళకు ఏదైనా ఒక ఐటమ్ తయారు చేసి రిటర్న్ గిఫ్ట్గా ఇస్తాను సార్. నాకు మన వెనకల చాలా విషాదాలు, ఏది ఆర్టిస్ట్ జీవితాలు వెనకాల చాలా విషాదాలు. BFA చదివి ఊర్లో వాళ్ళ నాన్న వాళ్ళు చూసుకుంటూ లైఫ్ని డెడికేట్ చేస్తున్నారు సార్. మనకు గవర్నమెంట్ తరఫున ఏదైనా అవకాశం ఉంటే మన టీటీడీలో చాలా కొబ్బరి చిప్పలు వేస్ట్ అవుతుంది. అది కన్నా మనం యూజ్ చేసుకొని ఒక యూనిట్ కన్నా పెట్టామంటే చాలా వరకు మనం రెవెన్యూ జనరేట్ చేయొచ్చు సార్. ఇది మీకోసం తయారు చేస్తాం సార్. ఇప్పుడు సెక్రటరీ ప్రజలను ఎక్కడ ఇది మార్కెట్లో ఉండే ప్లాస్టిక్ దానికి వ్యతిరేకంగా నేను కొబ్బరి చిప్పలతో తయారు చేస్తాను సార్. ఎకో ఫ్రెండ్లీ. ఇప్పుడు ఈ కొబ్బరి చిప్పల్ని వీళ్ళు ఏం చేస్తున్నారు? టీటీడీ ఏమైనా ఐడియా ఉందా? టీటీడీ వాళ్ళు కొన్ని కోకో ఇది బొగ్గు తయారు చేసేదానికి యూజ్ చేస్తున్నారు. కొంచెం మీరు వర్కౌట్ చేయండి. ఈ ఎకో సిస్టమ్ ఎట్లా క్రియేట్ చేయాలి? ఇప్పుడు వారు చెప్పినట్టు తిరుపతిలో పెట్టి ఇలాంటివి కూడా చేయగలిగితే వచ్చిన దానిపైన భక్తుల యొక్క ఇదన్నమాట కాంట్రిబ్యూషన్ భక్తుల కోసం చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా వేరియస్ చేయగలుగుతున్నారు. ఏమేం చేయగలుగుతారు వర్కౌట్ చేయండి. కళాకారులు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇది ఎట్లా చేయాలని వర్కౌట్ చేస్తాను. ప్రభుత్వం తరఫున ఏదైనా మనకు ఆర్థిక సహాయం ఉంటే నేను ఇంకా దీన్ని డెవలప్ చేసి 100 జాబ్స్ క్రియేట్ చేయగలుగుతాను. నువ్వు సెటప్ చేసుకోవాలంటే మోడల్కి ఎంత అవుతుంది నీకు? 10 లక్షలు అవుతుంది సార్. ఓకే, ఒక పని చేయండి, MSME క్రియేట్ చేయండి. ఏ ఊరు మీది? పుల్లంపేట మండలం పుత్తనవరం. అన్నమయ్య మీది కాదు, అన్నమయ్య డిస్ట్రిక్ట్. మీరు పని చేయండి, MSME రిజిస్టర్ చేసి ఒక 2-3 లక్షల రూపాయలు ఆ ప్రాంతంలో సబ్సిడీ ఇచ్చి ఇక్కడంతా లోన్ అరేంజ్ చేయండి. ఏం చేయగలుగుతారు వైబిలిటీ చూడండి, చేయించండి. నేను చెప్తాను. ఓకే. ఇండియా లార్జెస్ట్ ప్లాస్టిక్ రీసైక్లింగ్ సార్ శక్తి ఇండస్ట్రీ. ఇది ఇందాక మీకు చెప్పాను కదా, సెంటరింగ్ బోర్డు. ఇప్పుడు ఐరన్ షీట్స్ కాకుండా బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఇప్పుడు ఇవి తయారు చేస్తున్నాం సార్. So basically we deal into all kinds of plastic. जो road के ऊपर anything is there, we deal with it. But the main plastic is MLP, chocolate wrappers and all. It cannot be recycled. There is no technology. We have patented technology. And basically what it does, it blocks your gutters and all for everybody. So we make products out of that. So this is tiles. This can take around 30 tons of load. So you can run cars on it, anything on it. If it breaks also, we can recycle it. How many units you are having? Currently we are having 5 units. Where? In Dubai, Indore, Mumbai, Czech Republic. So various plants we have. Why can't you have it? They are ready, sir. No, we are ready. We are ready, sir. That's just- How much time it will take for you to set up? Immediately. No, construction, everything. Construction maybe around 6 months. 6 months. You have to start the unit. You come We are here. ready, sir. And One more thing. this is one of, I want to explain you this, sir. This is one of the beautiful products that we have made. This is for all the cars. It is designed in that way. You have to just keep it over here. The main agenda over here is to run a campaign and Andhra also anywhere, because if we think there are 20,000 cars also, what we do, we are the actual polluters. The rack pickers are the only people who gets a trouble out of that. So if anybody is eating in the car or anything, it's very easy for us to throw it outside. If 22 crore car also they don't throw outside, we will save a lot of plastic and we won't give trouble to the rack pickers. This is the size or bigger size? This is the only size. కార్ మన కప్ హోల్డర్ లో పెట్టేసుకుంటాం సార్. కార్ కప్ హోల్డర్ లో పెట్టుకుని మన Standard size. And these are the benches that we are making. If you can come and say. These are the benches that we are making. If you can sit. Can I sit? Logo. అది చూడండి.
then This is basically the layout that we have designed, and all high-tech machines from Germany, from Tomra, from China, everywhere. We get no, you all these start machines. now within 6 months Definitely. from today. Site is available, layout will plan it, you start it, and then within 6 months you finalize. Here, one advantage they're having, sir. Here you are seeing extended producer responsibilities. Now this trading has become a biggest revenue source, sir. This company is earning around 50 to 60 crore on selling these EPR certificates on trading platforms. No, basically one thing good that has happened, that the Pollution Control Board and the policy is in such a way that producers have to use 30% of recycled plastics, and by this business, indirectly or directly, many local employments are generated, like directly rack pickers, factories are working. Not only that, we are going very organized. I will be very happy. Thank you. I want to go net zero and also total circular economy. We will work with you. Definitely. We Will are be trying to get some income for our corporations, sir, through these EPR Not certificates. only that, first of all, make it all corporations clean, green, very beautiful. I will be very happy. Even we will create market for these benches also throughout the state, all tanks, municipalities, panchayats, everywhere. Thank you. Okay, thank you. Then అవన్నీ కంప్లీట్గా మేడ్ ఆఫ్ కార్న్ స్టార్స్ మనమే ఫస్ట్ తిరుపతిలో ఇంప్లిమెంట్ చేద్దాం. లాస్ట్ టైం చేసావు కదా, చూశాను అన్ని. ప్లాస్టిక్ మనం బ్యాన్ చేద్దాం. తిరుమలలో ఇప్పుడు గాజు గ్లాస్ పగిలిపోతున్నా సార్ కింద, అందుకని ఇవి పెట్టేద్దాం ప్లాన్ చేశాను సార్. ఆల్రెడీ అప్రూవల్ అయిపోయింది సార్ మొత్తం సార్. హెల్త్ డిపార్ట్మెంట్ అంతా అయిపోయింది సార్. ఎక్కువ గాజు గ్లాసులు అయిపోయి కింద నా చొప్పులు నడసాలి టెంపుల్ అంతా కదా సార్. అందుకనేసి అందరూ ఇది కూడా వర్కౌట్ చేయండి మన వాళ్ళని. పైలట్ తణుకు, భీమవరం, తాడేపల్లిగూడెంలో చేస్తున్నారు సార్. క్యారీ బ్యాగ్స్ ప్లేస్లో వీళ్ళు వాడుతున్నారు. ఒక ఎస్టిమేట్ ఏంటంటే సార్, మనకి అక్రాస్ 123 LBs చేయాలంటే 130 tons కావాలి సార్. ప్రొడక్షన్ కెపాసిటీ ఎగ్జిస్టింగ్ మన 20 టన్నే ఉంది సార్. ఇప్పుడు 17 కార్పొరేషన్స్ మనం రేపు October 2nd అనుకుంటున్నాం సార్. కొద్దిగా ర్యాంప్అప్ చేస్తే మన ఆల్టర్నేటివ్ ఇది బాగా అనిపిస్తుంది సార్. మన POC కూడా సక్సెస్ అయింది సార్. ఇప్పుడు మీరు ర్యాంప్ అవుట్ చేయాలి, ఏముంది మీ ప్రాబ్లం ఏంటి? యూనిట్స్ వీళ్ళందరినీ పెట్టి ఒకసారి మీటింగ్ పెట్టి సర్కులర్ ఎకానమీ సార్. ఇప్పుడు ఈ బాటిల్ వదిలేస్తే 6 monthsలో కలిసిపోతుంది సార్. లేదా వీ క్యాన్ మేక్ గ్లాసెస్ అవుట్ ఆఫ్ ఇట్ సార్. ఇది వదిలేస్తే 2 to 3 monthsలో కలిసిపోతుంది సార్. లేదా దీన్ని మళ్ళీ కలెక్ట్ చేసుకుని వీ క్యాన్ మేక్ క్యారీ బ్యాగ్స్, కర్రీ పౌచెస్ సార్. ఇప్పుడు రెగ్యులర్గా ఏంటంటే సార్, మనకు బయట దొరికే టీ కప్స్ అన్నీ కూడా లైక్ ప్లాస్టిక్ కోటెడ్ సార్, వీ క్యాన్ సీ. సో దీంట్లో ఒక స్టడీ ఉంది సార్, ఒక 6 టీ కప్స్ per 8 years తాగితే కంపల్సరీ వద్దన్న క్యాన్సర్ వస్తుంది సార్. ఎందుకంటే మైక్రో ప్లాస్టిక్స్ దాంట్లో కలిసి ఇది అవుతుంది సార్. మేమేం చేసామంటే సార్, PLA కోట్ చేసాం సార్. PLA కోట్ టీ కప్స్ వితౌట్ ఎనీ దిస్ థింగ్ అనమాట. మనుషులకు కానీ లేదా ఎన్విరాన్మెంట్ కానీ ఎలాంటి ఇంపాక్ట్ లేదు. సక్సెస్ఫుల్గా 3 ULB ఇస్తారు. వెస్ట్ గోదావరి కలెక్టర్ గారు ఫుల్ ఇది చేసేసేసి భీమవరం, తణుకు, తాడేపల్లి కూడా ఈ 3 దగ్గర చేస్తున్నారు సార్. అక్కడ వీఆర్ గివింగ్ ఎ బెటర్ క్వాంటిటీ. దేర్ ఆర్ సో మెనీ ఆల్టర్నేటివ్స్ హౌ టు వర్క్ ఇట్. వాళ్ళ బర్త్డే అంటారు. గుడ్ లక్ కానీ మీరు ఇండివిజువల్ లీవ్ కొంచెం అది పుష్ చేసేస్తే చేద్దాం. విల్ డూ ఇట్. కానీ ఓకే. నిర్మాత, ఆంధ్రప్రదేశ్ కళల రాజధాని అమరావతి నిర్మాణ రూపశిల్పి, స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 రూపకర్త, స్వచ్ఛాంధ్రప్రదేశ్ ఆవిష్కర్త, గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్య